నమ్మలేకపోతున్నాను. 2020 నుంచి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతోంది. అసలది ఎలా సాధ్యం సార్? ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఇంకెవరూ కాదు, నా మనవరాలు. దిస్ ఇస్ క్వైట్ స్ట్రేంజ్ అండ్ హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ సార్? ఇలా చూడమ్మా, మాంత్రికులు, జ్యోతిష్యులు, పూజారులు, సాధువులు వీళ్ళందరూ దేవుడు దెయ్యమన్నా సరే నమ్ముతారు. కానీ సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైన్స్ విషయంగా ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి దాని గురించి తెలుసుకుని మీకు చెప్తే మీరది నమ్మరు కదా. ఇప్పుడు మనిషి ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం వస్తువులు వాడతాడో వాటిని ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఉన్న సైంటిస్టే కదా కనిపెట్టాడు. మీరు చెప్పేదంతా కరెక్టే, బట్ వాట్ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ కాల్డ్? దట్ ఈస్ ప్యారలల్ యూనివర్స్. వాట్? ప్యారలల్ యూనివర్సా? ఇప్పుడు ఎవరైతే నీతో కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళు వేరే డైమెన్షన్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ 5th డైమెన్షన్. వివరంగా చెప్తాను. ఈ భూకంపం, గ్రహణం, ఉరుములు, మెరుపులు, తోకచుక్క ఇవంతా జరిగినప్పుడు నేచురల్ ఫినామినా నుంచి బ్రిడ్జ్ క్రియేట్ అయ్యి ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ యూనివర్స్ నుండి ఈ యూనివర్స్ కి మనం కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. ఎవరికి తెలుసు, నువ్వే పోర్టుగా మారి ఆ ప్యారలల్ యూనివర్స్ కి వెళ్ళొచ్చు కూడా. సార్, మీరు చెప్పేదంతా వింటుంటే సైన్స్ ఇస్ స్టిల్ ఎ బిగ్ మిస్టరీ అనిపిస్తోంది కదా? ఎస్, సైన్స్ ఒక బిగ్ మిస్టరీ. సాన్వి, హే సాన్వి, నేను ఈ చీరలో ఎలా ఉన్నాను? రే మొద్దు, ఇలా ఇవ్వు. ఇప్పుడు చెప్పు. పెళ్లికి ముందు ఇదంతా తప్పు కదా. హెచ్చి ఊరుకుండు. ఇది కూడా నేనే నేర్పించాలా? మీ నాన్న ఇంట్లో లేరు కదా. హా, నాన్న బాబమ్మంటే ఎవరితో మాట్లాడుతోంది తను? నీకెందుకు ఆయన గురించి టెన్షన్? నాన్న అప్పుడే తిని పడుకున్నాడు. ఇప్పుడేమో రారు. నువ్వు ముందిట్రా. ఎవడ్రా నువ్వు? నాన్న, మాలాంటి వాళ్ళు ఆడపిల్లల్ని కన్నది నీలాంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి. నేను వద్దని చెప్పాను. సారీ, నిన్ను ఇక్కడ చూశాను. రాస్కెల్ ని తల తీస్తాను. పోరా లోఫర్. అయ్యో, ఎందుకు ఊరికే అరుస్తున్నావు? మీరు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు. నాన్న, తల్లి లేని పిల్లవి కదా అని గారాబం చేస్తే పెళ్లి కాకుండానే బిడ్డ నా చేతికి ఇద్దామనుకుంటున్నావా? పదవి లోపలికి రావే. రూమ్ లో ఒంటరిగా ఉండి చావవే. పెట్టకపోతే నువ్వే దారికొస్తావు. అరిస్తే చంపుతా. చెప్పేది వినండి నాన్న. నేను చచ్చిపోతాను. నేను ఒక్కదాన్ని చావను. మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. నాన్న, నాన్న, నాన్న తెరవండి. నాన్న, నాన్న ఫోన్ అయినా ఇవ్వండి నాన్న. మా నాన్న ఒక పెద్ద మెంటల్. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు.